మార్కెట్కి వెళ్తే కూర మనకి తూకం కింద తేడాలు చేసేటటువంటి స్టేజీల్లో నుంచి ఒక పావు కిలో కావాలంటే ఇంకో 100 గ్రాముల పైన పోసి ఇచ్చేవారు రైతులు ఆ రోజున. అది కొన్నప్పుడు రైతు బజార్కి వెళ్ళి తెచ్చేవాడిని. రైతు బజార్ వచ్చాక చాలా సంతోషం. ఖచ్చితంగా ఒక గుప్పిడు ఎక్కువ వేసి ఇస్తాడు రైతు. అప్పట్లో రైతులే అమ్మినప్పుడు ఎక్కువ వేసి ఇచ్చేవాడు. అవసరమైతే మొత్తం తీసుకుపోయా ఇంత ఇచ్చేసి అని అడిగేవాళ్ళు అప్పుడు. అంతే అలాంటి చూసిన వాళ్ళు అప్పుడు బాబు ఏం విజన్ రా, చక్కగా ఫ్రీ బస్సులు పెట్టాడు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అక్కడే బాక్స్ తెచ్చుకునేవాళ్ళు, తినేవాళ్ళు. అవన్నీ గొప్పగా అనిపించినాయి. శ్రమదానం, మన ఊళ్ళో రోడ్డు వేసేటప్పుడు తలా వచ్చి వేయటం, తద్వారా ఇది రోడ్లో నేను కూడా పార్ట్ అని ఫీల్ అవటం, ఇవన్నీ ఫీల్ అయ్యాం అప్పుడు. అది సంస్కరణ. కాంగ్రెస్ సుదీర్ఘకాలపు పరిపాలనతో పోల్చుకుంటే ఒక అద్భుతమైన సంస్కరణ. ఎన్టీ రామారావుతో పోల్చుకోవడం కూడా ఒక సంస్కరణ. అట్లాగే నేను చెప్పినట్టు నేను టీవీలో ఒక వార్త వేస్తే, అంటే లోకల్ కేబుల్లో లోకల్ పేపర్లో వస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు, కానీ స్టేట్ లెవెల్ వాటిట్లో నేను టీవీలో తేజాలోకి వచ్చాక చూశాను అనమాట. వార్త ఇట్ట రాగానే అట్లా వెంటనే సదర్ డిపార్ట్మెంట్కి నోటీస్ వచ్చేసేది వితిన్ మినిట్స్. మీకు తెలుసో తెలీదు, సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ జరిగింది అప్పట్లో. ఒక డాక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి టొబాకో మీద ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. అడిగితే దాని గురించి